హాయ్ అండి, నా పేరు నాగలక్ష్మి. సో హనుమాన్ చాలీసా నేను రీసెంట్గా హనుమాన్ చాలీసా స్టార్ట్ చేశాను కదా. దానికోసం చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. అది ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనేటి. సో దానికోసం ఒక వీడియో తీస్తానని నేను ఆల్రెడీ చెప్పాను మీ అందరికీ. కొంచెం లేట్ అయింది నాకు వీడియో తీయడానికి, సారీ ఫర్ దట్. ఇప్పుడు ఏందో తెలుసుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడానికి ట్రై చేయండి ప్లీజ్ అండి. సో అండ్ ఎవరైనా మీకు ఈ పూజ ఇంకా మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా చేయాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. నాకు ఈ పూజ స్టార్ట్ చేద్దామని అనుకున్నాక నాకైతే ఏవేవి డౌట్స్ వచ్చాయో ఆ డౌట్స్ అన్నీ నేను ఇందులో మొత్తం అన్నీ మీకు క్లియర్గా చెప్తాను ఏమిటి అనేటి. నేను చాలా వీడియోస్ చూశాను అనమాట. చూసి నా ఒక్కొక్క డౌట్ ఒక్కొక్క వీడియో నుంచి అలా క్లియర్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు మీ అందరికీ ఇది ఒక్క వీడియోతోనే అన్నీ మీ డౌట్స్ మ్యాక్సిమం అన్నీ క్లియర్ అయిపోతాయి. సో అందుకోసమే ఈ వీడియో మొత్తం లాస్ట్ ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మొత్తం ఎండ్ వరకు కూడా నేను మొత్తం అని చెప్తాను మీకు. సో ఇప్పుడు మనం హనుమాన్ చాలీసా సంకల్పం గురించి మాట్లాడుకుందాం. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అది ఎందుకు చేయాలనుకుంటున్నారు అనేది మనము ఒకటి ఉండాలన్నమాట. ఏంటిదంటే దాని రూల్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ రూల్ వచ్చేసి, మనము ఏదైతే కోరుకుంటాం చూడండి, ఆ కోరిక మనం కోరుకున్న కోరిక ఎవరికైనా కానీ పక్క వాళ్ళకి ఎప్పుడు కూడా మనం కోరుకున్న కోరిక వల్ల వాళ్ళకు చెడు జరగకూడదు, వాళ్ళకి నష్టం జరగకూడదు కూడా ఉండేటట్టు చూసుకోవాలి. అలాంటి కోరుకోవాలి. జస్ట్ మీరు మీకోసం కోరుకుంటే బాగుంటుంది. పక్క వాళ్ళ నాశనం కావాలి అలా చాలామంది అనుకుంటారు కదా. అలా అనుకోకుండా మన కోసం మనం కోరుకుందాము, మన కోసం మనం చేసుకుందాం పూజ ఇది. సో ఫస్ట్ రూల్ వచ్చేసి అది. సెకండ్ రూల్ వచ్చేసి, ఈ 11 days మనం నాన్ వెజ్, ఆల్కహాల్, స్మోకింగ్ వీటన్నిటికీ దూరంగా ఉండాలి. చాలా దూరంగా ఉండాలి. మనకు తెలుసు కదా హనుమాన్ ఎంత పవర్ఫుల్లో. సో మీకే పడతాయి తర్వాత ఇవన్నీ ఏమైనా కథలు పడితే పూజ మధ్యలో. సో ఇవి చేయొద్దు. హనుమాన్జీ మనకు పవర్ఫుల్ కదా, అన్నీ తెలుసు మనం హనుమాన్ గురించి. సో వీటన్నికి దూరంగా ఉండాలి. థర్డ్ రూల్ వచ్చేసి, మనం ఇప్పుడు బ్రహ్మచర్యం పాటించాలన్నమాట. థర్డ్ రూల్ వచ్చేసి. అండ్ ఫోర్త్ రూల్ వచ్చేసి, మనం బెడ్ పైన పడుకోవద్దు, కింద చాప పైన పడుకోవాలి. ఒకవేళ మీకు బ్యాక్ పెయిన్ ఆర్ ఎల్స్ సంథింగ్ ఏదో మీ పిల్లల దగ్గర ఉండాలి. ఇప్పుడు మా పిల్లలు చిన్నగా ఉన్నారు, నేను లేకుండా పడుకోలేరు అనమాట. మెయిన్గా మా పాప అస్సలు పడుకోదు. మా బాబు ఇంకా పెద్దగా ఉన్నాడు, 8 years ఉన్నాడు కాబట్టి వాడు పడుకుంటాడు. కానీ మా పాప ఇప్పుడు ఇంకా 3 years, సో తను పడుకోదు. తన కోసం అన్నట్టు నేను బెడ్ పైనే పడుకుంటున్నాను. కానీ నేను ఏం చేస్తానంటే బెడ్షీట్స్ అండ్ పిల్లోస్ చేంజ్ చేస్తూ ఉంటాను, రెగ్యులర్గా చేంజ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, నెక్స్ట్ రూల్ వచ్చేసి, మనము ఈ 11 days చెడు మాట్లాడకుండా, కోపంగా కాకుండా, అది నాకు కొంచెం కష్టంగా ఉంటుంది. కోపంగా రావద్దు అనేది రియల్గా చెప్తున్నాను. 2 పిల్లలతోటి నేను కొంచెం షార్ట్ టెంపర్ అనమాట. మరీ ఎక్కువ కాదు కానీ కొంచెం షార్ట్ టెంపర్. ఈ 11 days మా పిల్లలు, నాది టైమింగ్ చూడండి, కరెక్ట్ హాఫ్ డేస్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. వాళ్ళు హాఫ్ డే నుంచి ఇంట్లోనే తినండిరా, పడుకోండిరా, బయటికి వెళ్ళకండిరా అని ఒలరడంలోనే అయిపోతుంది. అండ్ ఈ 11 daysలో నేను కొన్నిసార్లు లూజ్ అయ్యాను నిజం చెప్పాలంటే. అసలు వాళ్ళు మాట వినరు. ఆఫ్కోర్స్ ఎవరి పిల్లలు కూడా మాట వింటలేరబ్బా, వీళ్ళతో చాలా నెత్తి ఖరాబ్ ఉంది. సో కోపంగా ఉండకుండా ఉండడానికి ట్రై చేయండి. అండ్ డే అంతా ఇది ఇంకొక రూల్, డే అంతా కొంచెం హనుమాన్ని తలుచుకుంటూ, ఆ డే మొత్తం మనం స్టార్ట్ చేసినప్పుడు హనుమాన్ని తలుచుకుంటూ, అతని గురించి తెలుసుకుంటూ, లైక్ మీరు సుందరకాండ గురించి తెలుసుకోండి మీకు తెలియకపోతే. ఇంకా చాలా ఉంటాయి కదా హనుమాన్ గురించి. హనుమాన్ చాలీసా మళ్ళీ వినండి, ఇలా చేయండి. కొంచెం ఆ భక్తిలో ఉండండి అన్నమాట. అక్కడిక్కడ మీరు బయటికి కూడా ఎక్కువ తిరగకుండా, ఎందుకంటే బయట ఎవరు ఎలా ఉన్నారో ఎవరికి తెలియదు కదా. సో బయట ఎక్కువ తిరగకుండా ఇంట్లో ఉండండి. ఇప్పుడు ఇలా అన్నానని ఇక ఆఫీస్కి వెళ్ళే వాళ్ళం మేమేం చేయాలంటే, ఇక మీరు వెళ్ళిందాక తప్పదు. కానీ వెళ్ళినా కానీ కొంచెం బయట ఫుడ్లో కంట్రోల్ చేసుకుంటూ, ఎందుకంటే వాళ్ళు ఎట్లా చేస్తారో మనకు తెలియదు కదా, ఫుడ్లో కంట్రోల్ పెట్టుకోండి. అంతే. ఇక ట్రావెలింగ్ ఏం లేదు, వచ్చినాక కొంచెం
మళ్ళీ నీట్గా అయ్యేసి ఉండండి, అంతే నేను చెప్తాను. సో దీనికి ఏమేమి కావాలి, హనుమాన్ చాలీసాకి సంకల్ప చేయడానికి ఏమేమి కావాలి. ఫస్ట్ అయితే హనుమాన్జీ ఫోటో కావాలి. ఫోటో అన్నా ఆర్ఎల్స్ ఐడిల్ అన్నా ఓకే, రెండిట్లో ఏదన్నా ఒకటి ఓకే. నేనైతే ఐడిల్ తెచ్చుకున్నాను, ఎందుకంటే మీరు నా వీడియోస్లో చూసే ఉంటారు, మా పూజ రూమ్లో ఫొటోస్ నిండిపోయినాయి, ఇంకొక ఫోటో పెట్టడానికి ప్లేస్ లేదు అక్కడ. సో అందుకని నేను ఐడిల్ తెచ్చుకున్నాను. ఐడిల్ అయితే మంచిగా చిన్న ఉంటుంది, పెట్టవచ్చు అనే ఒక థాట్ తోటి తెచ్చుకున్నాను అనమాట. సో ఫోటో ఆర్ఎల్స్ ఐడిల్ ఫస్ట్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి అది మీరు ఫోటో తెచ్చుకోండి, ఫోటో కింద పెట్టుకోవడానికి ఒక పీటే చిన్నది ఉంటుంది. నేనైతే చిన్నది ఇంతే ఉంది అండి, నాది చూసే ఉంటారు మీరు వీడియోస్లో, ఇంతే చిన్న పొట్టిగా ఉంటుంది, చిన్నగా ఉంది. అది నేను యాక్చువల్గా ఈ పూజ కోసం కొనలేదు, నేను వరలక్ష్మి పూజ చేస్తాను అనమాట, దాని అప్పుడు కొన్నది. అది నాకు ఇప్పుడు కూడా పనికి వస్తుంది. అవి పెద్దవి కూడా ఉన్నాయి, కానీ పెద్దవి మరీ పెద్దగా అయిపోతుందని మా పూజ రూమ్లో చిన్నది తీసుకున్నాను. ఇంకా నెయ్యి కావాలి, పూజ కావాల్సిన దాంట్లో నెయ్యి. ఈ ఫ్లవర్స్ ఇవైతే మేము డైలీ తెచ్చుకుంటుంటాం కాబట్టి ఇవి. ఇంకా అగరబత్తి, కర్పూరం బిళ్ళలు, ఇంకా అవి పేరు నాకు వస్తలేదు, ఒత్తులు ఇవి కంపల్సరీ అండి. అండ్ కింద చాదర్, మనం నా వీడియోస్లో చూసే ఉంటారు మీరు, కింద మట్టుకు మనం భూమి మీద కూర్చొని పూజ చేయొద్దు, నేల మీద కూర్చొని చేయొద్దు, మనం ఏదైనా ఒకటి కింద పరుచుకొనే కూర్చోవాలి కంపల్సరీ. మీరు చాదర్ వద్దు అని అనుకుంటే మీ క్లీన్ బెడ్షీట్స్ అన్న వాడుకోవచ్చు, ఏదైనా క్లాత్ వేసుకొని కూర్చోవాలన్నమాట, డైరెక్ట్ కింద కూర్చోవద్దు, అది మెయిన్ పాయింట్ అక్కడ. మళ్ళీ వెళ్ళి చాదర్ కొనాల్సిన అవసరం లేదు, నేను చెప్పానని నేను కొన్నాను, ఎందుకంటే నాకు ఇంకా ఉంటుంది లేక లైఫ్ లాంగ్ ఉంటుంది అనే ఒక థాట్ తోటి తీసేసుకున్నాను అనమాట. మీకు అవసరం లేదు అని అనుకుంటే తీసుకోనవసరం లేదు, జస్ట్ ఫ్రెష్ క్లాత్ వాడండి, ఫ్రెష్ బెడ్షీట్ అన్నా ఏదైనా ఒకటి వేసుకోవడానికి ట్రై చేయండి. ఒక క్లాత్ ఒకటి కంపల్సరీ కావాల్సినవి ఇవి అయితే. సో ఇప్పుడు వాటికి ఫస్ట్ మనం ఏం చేయాలి, హనుమాన్ చాలీసా కంటే ముందు మనం ఇల్లంతా నీట్గా చదువుకోవాలి. చెప్పాను కదా, మా పిల్లలు ఇలా మధ్యలో ఆపుకుంటూ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ అయితే మనం ఇల్లంతా క్లీన్ చేసుకోవాలండి. నీట్గా అంటే ఇక మరీ రుద్దేసి కడిగేసి అదంతా అవసరం లేదు. మనం డైలీ ఇప్పుడు ఎలా మాప్ వేసుకుంటాము అట్లా వరలక్ష్మి వ్రతంకి ఎలా చేస్తాం కదా, వరలక్ష్మి వ్రతం ఉన్నప్పుడు మొత్తం నీళ్ళంతా క్లీన్ చేసేసుకొని అది బూజుగా ఉంటే దులిపేసుకొని అంత చేసుకుంటే చాలు, మీరు ఇల్లంతా సర్ఫీస్ రాయాల్సిన అవసరం లేదు అట్లాంటివి. సో ఒకరోజు ముందు మీరు ఇల్లంతా క్లీన్ చేసి పెట్టుకోండి, కావాల్సినవి ఐడీలు అవి తెచ్చుకొని పెట్టుకోండి. అండ్ మనం 11 days అండి, ఈ 11 days కూడా ఇల్లు మాప్ వేసుకోవాలి అంతే. అండ్ ఇప్పుడు నేను పర్సనల్గా చేసేది ఏంటంటే అది కూడా చెప్తున్నాను వినండి. నాకు మార్నింగ్ లేచి ఇల్లు మాప్ వేయడం అనేది, మా ఇల్లు చిన్నగా లేదండి, చాలా పెద్దగా ఉంది, అది నా వల్లనే మేము పెద్దగా కట్టించుకున్నాను అనమాట. సో నాకు తుడిచేయడానికి 1 hour డైలీ 1 hour టైం పడుతుంది. సో నేను మార్నింగ్ లేచి అంతా చేసే టైం ఉండదు కాబట్టి నేను జనరల్గా మా పిల్లల్ని పడుకోబెట్టేసి అందరు పడుకున్నాక నేను మంచిగా ప్రశాంతంగా ఇల్లు ఊడ్చేసుకొని వేసేసుకుంటాను, వేసేసుకొని మంచిగా హ్యాపీగా పడుకొని మార్నింగ్ 2:30, 3కి అలా లేస్తున్నాను అనమాట. ఈ 11 days నేను అలాగే చేస్తాను. ఇంకా నా 11 days కంప్లీట్ కాలేదు అట్ ప్రెజెంట్ అయితే. ఈ రోజు వరకు నేను అలాగే చేశాను. నేను డైలీ నైట్కే వేసేసుకొని పెట్టేసుకున్నాను, మార్నింగ్ నాకు టైం కుదరదు కాబట్టి. మీరు కూడా అలాగే చేసుకోవచ్చు, లేకుంటే మీకు మార్నింగ్ టైం కుదురుతుంది అని అనుకుంటే మార్నింగ్ కూడా వేసుకోవచ్చు, దట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్. సో వేసేసుకొని పెట్టేసుకున్నాక తర్వాత మనము ఇంకొక రూల్ ఏంటంటే, మనం డైలీ స్నానం చేశాక ఉతికిన బట్టలు నీట్ అండ్ క్లీన్ బట్టలే వేసుకోవాలి. ఒకసారి ఇడిచి పెట్టిన బట్టలు ఈ పూజకి వేసుకోవద్దు, డైలీ నీట్గా ఉతికిన బట్టలే వేసుకోవాలి స్నానం చేశాక. అండ్ ఫస్ట్ డే తల స్నానం చేయాలి. ఒకవేళ మీకు వద్దు డైలీ చేయాలా అని అడిగితే మట్టుకు అవసరం లేదని చెప్తాను నేను. నాకు కూడా కొన్ని డౌట్స్ వచ్చాయి, సో నేను చాలా రీసెర్చ్ చేస్తే ఇవన్నీ చాలా 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 సర్చింగ్ చేస్తే ఇవన్నీ నాకు తెలిసాయి అన్నమాట. అవన్నీ కూడా మీతోటి షేర్ చేసుకుంటున్నాను ఒకటే వీడియోలో. డైలీ తలస్నానం చేయాల్సిన అవసరం లేదు, మీరు ఫస్ట్ డే అండ్ లాస్ట్ డే చేస్తే చాలు. ఫస్ట్ డే 11th day చేసినా చాలు. కాదు ఇప్పుడు చాలామంది 2-3 daysకి చేస్తున్నారు కదా, అలా చేసుకున్నా ఓకే, నో ప్రాబ్లం. మీరు ఫస్ట్ అండ్ లాస్ట్ డే చేసుకున్నా ఓకే, నో ప్రాబ్లం. అది మీ కన్వీనియన్స్ బట్టి
మీ హెల్త్ బట్టి ఉంటుంది. సో మీరు ఎప్పుడు తలస్నానం చేయాలనుకుంటే అప్పుడు, కానీ స్నానం మటుకు డైలీ చేయాలి. డైలీ మంచిగా ఫ్రెష్ క్లాత్స్ వేసుకోవడానికి ట్రై కాదు, వేసుకోవాలి అంతే. సో ఒకసారి మీరు ఫ్రెష్ అయిపోయాక పూజ గదిలోకి వెళ్ళేసి ఆ చిన్న ఐడీలు ఏదైతే, అంటే నేనైతే ఐడీలు తీసుకున్నాను కాబట్టి ఐడీలు మీరు ఫోటో తీసుకుని దాన్ని కొంచెం క్లీన్గా తుడిచేసి, నీట్గా తుడిచేసి, బొట్లు మనం ఎలా బొట్లు అన్నిటికి పెట్టేస్తాం అలా పెట్టేసి ఫస్ట్ కింద పీట వేసేసుకోవాలి. పీట వేసుకున్నాక ఆ ఐడీలో మీరు ఫోటో తెచ్చుకొని ఫోటోను దాన్ని కూర్చోబెట్టేసారు. ఇంకొకటి కూర్చోబెట్టుకున్నాక మనం ఆ 11 డేస్ మనం ఏదైతే పూజ చేస్తాం కదా, ఆ 11 డేస్ ఆ ఐడీల్ని జరపొద్దు, ఆ పీటను ఆ ఐడీల్ని జరపొద్దు. అది కాన్స్టెంట్గా ఆడనే ఉండాలి. సో ఇది మీ కన్వీనియన్స్ బట్టి పెట్టుకోండి. మీరు పూజ రూమ్లో పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. పూజ రూమ్లో కాకుండా నాకు పూజ రూమ్లో వద్దు, నాకు చిన్నగా ఉంది మా పూజ రూమ్ అని అనుకుంటే మీరు ఎక్కడన్నా ఒక ప్లేస్, ఎట్లాంటి ప్లేస్ అంటే మీ ఇంట్లో వాళ్ళు ఎక్కువ తిరగని ప్లేస్లో పెట్టుకోవడం బెస్ట్ అని అడుగుతాయి. ఎందుకంటే ఎక్కువ తిరుగుతూ ఉంటే కూడా మంచిగా ఉండదు కదా. ఇప్పుడు మనం పూజ రూమ్లో అనుకో, మార్నింగ్ వెళ్తాము, పూజ చేసుకుంటాము, చాలా తక్కువ వెళ్తాం అనమాట. పూజ రూమ్లోకి ఎక్కువ వెళ్ళాం కాబట్టి మనం ఎక్కువ ఇది కాదు. అందుకోసమే నేనైతే పూజ రూమే ప్రిఫర్ చెప్తాను. కానీ మీ ఇష్టం, మీరు సపరేట్గా పెట్టుకోవచ్చు, కానీ ఎక్కువ తిరగని ప్లేస్లో పెట్టుకుంటే బెస్ట్ అనమాట. పెట్టుకున్నాక పూజ అవి పెట్టేసుకుంటాం, కుంకుమ గంధం అవి పెట్టేసుకుంటాం కదా. పెట్టేసుకున్నాక ఫ్లవర్స్ పెట్టాలి. ఫ్లవర్స్ మీ ఇష్టం, ఏ ఫ్లవర్స్ అయినా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నైవేద్యంకి వస్తే, నైవేద్యం ఏం పెట్టాలి? మీరు నా వీడియోస్ చూసుంటే మీరు గమనించే ఉంటారు, నేనైతే ఫ్రూట్స్ పెట్టాను. ఏ ఫ్రూట్ అన్నా కావచ్చు, ఇదే పెట్టాలి అని హనుమంతుడు ఎప్పుడు చెప్పలేడు, ఏం లేదు. సో ఏదన్నా ఫ్రూట్ పెట్టేయచ్చు, మనం ఇష్టము. ఒకవేళ మీ దగ్గర ఫ్రూట్ లేకపోతే ఏం చేయాలి అని అనుకుంటే, ఎందుకంటే మార్నింగ్ అవర్స్లో చేస్తాం కదా, మనం వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా మన దగ్గర టైం ఉండదు కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే, నేను మాత్రం ఒకరోజు నా దగ్గర కూడా ఒకరోజు ఫ్రూట్ లేకుండే, మీరు గమనించి ఉండొచ్చు. మేబీ 4th or 5th డే అనుకుంటా, ఫ్రూట్స్ అయిపోయిండే మా దగ్గర. ఏం చేయాలి అని అనుకునే టైంలోనే నాకేం గుర్తొచ్చిందంటే, మా మమ్మీ చెప్పింది ఎప్పుడు ఒకసారి, మనము శనగపప్పు ఇంకా చక్కెర లేకుంటే బెల్లం వేసి పెట్టినా కానీ అది మనం ఆ 2 పెడితే కూడా దేవుడికి మనం పోలేలు చేసి పెట్టినట్టుగా ఉంటుందంట చూడండి. సో నాకు అది గుర్తుకొచ్చి నేను చక్కెర పెట్టాను. బెల్లం కాదు, శనగపప్పు చక్కెర పెట్టాను. బెల్లం నా దగ్గర లేకుండే, అందుకోసమే చక్కెర వేసి పెట్టాను అనమాట. సో మీరు కూడా ఒకవేళ బై మిస్టేక్ మీరు కూడా, హడావిడి ఉంటుందండి, మనం ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి మర్చిపోతాము, అదేం తప్పు కాదు, మనం కూడా హ్యూమన్ బీయింగ్సే కాబట్టి మర్చిపోవడం అనేది ఓకే, నో ప్రాబ్లం. దానికి ఆల్టర్నేషన్స్ వెతుక్కోవాలి కానీ ఉట్టిగా అరే నేను అది ఫ్రూట్ తెప్పించలేదు, ఎందుకు, అదంతా అవసరం లేదు. ఏది ఉంటే అది పెట్టండి. ఉట్టి చక్కెర వేసి పెట్టినా దేవుడికి నచ్చుతుందంట తెలుసా. దేవుడు మనం ఎంత భక్తితో చేసామనేది చూస్తాడంట, కానీ నువ్వు నాకు ఎంత పెట్టినావు, ఇంత పెట్టావా, అంత పెట్టావా అని చూడాడంట. ఇదేం పెట్టావు, అది పెట్టు. సో మీరు కూడా ఒకవేళ బై మిస్టేక్ మీ దగ్గర కూడా అట్లాంటి సడన్గా ఏమన్నా లేకపోతే అని చెప్తున్నాను అనమాట. నేనైతే ఇట్లా చేశానని చెప్తున్నాను. మీరు నా ప్రకారం చెయ్యండి అని కూడా చెప్పడం లేదు, మీ ఇష్టం, అది మీ చాయిస్కి వదిలేస్తున్నాను. సో ఆ నైవేద్యం పెట్టేశాక అగరబత్తులతోటి ఇచ్చేసి తర్వాత మనకు ఇప్పుడు ఒకటి మనము దీపం పెడతాం కదా, నెయ్యి దీపం అని చెప్పాను. నెయ్యి దీపం పెట్టాలి కంపల్సరీ 11 days. ఆ నెయ్యి దీపము మనం కొందరు ఏం చెప్పారంటే మట్టి దీపం తెచ్చి పెట్టుకోవచ్చు అని అన్నారు. కొందరైతే మామూలుగా ఏ దీపంలోనన్నా పెట్టవచ్చు, అలా ఏం లేదు, మట్టి ప్రమిదనే పెట్టాలని ఏం లేదు అని అన్నారు. సో నేను మట్టిది కొనలేదు సపరేట్గా, నేను నా దగ్గర ఉన్న ఇత్తడి వాటితో పెట్టేస్తున్నాను. మీరు చూసి ఉండొచ్చు కూడా వీడియోస్లల్లో, ఇత్తడి దాంట్లోనే పెట్టాను. నెయ్యి దీపం డైలీ పెట్టాలి. నెయ్యి దీపం వచ్చేసి, అండ్ నెయ్యి దీపం అంటే ఇంకా ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు, ఇప్పుడు వరలక్ష్మి వ్రతంకి సత్యనారాయణ వ్రతంకి చేసినట్టు పూజ మొత్తం అయిపోయి లైక్ ఇప్పుడు గణేష్దే చూసుకోవచ్చు. మనం ఇంట్లో గణేష్ కూర్చోబెట్టుకుంటే ఎట్లా చేస్తామంటే, ఒకరోజు కూర్చోబెట్టామనుకో, ఇప్పుడు 5 days కూర్చోబెట్టాలనుకుంటున్నాం అనుకో, ఆ 5 days ఆ దీపం కొండెక్కనికుండా చూస్తాం అనమాట. నేనైతే అలాగే చేస్తాను అనమాట. నేను ఒక్కసారి కూర్చోబెట్టుకున్నాను 5 days. సో 5 days ఆ దీపం కొండెక్కనియకుండా అలాగే చూసుకుంటూ ఉన్నాను. దీనికి అట్లా ఏం రూల్ లేదండి, ఇది కొండెక్కొద్దు అనేది ఏం లేదు.
కొండ ఎక్కొచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ డే మళ్ళీ ముట్టించుకోవచ్చు. ఫ్రెష్ ఒత్తులు ఇది మాత్రం కంపల్సరీ చేయాలండి. ఒత్తులు మాత్రం ఫ్రెష్ ఒత్తులు వేసుకోవాలండి డైలీ. మనం ఈ పూజ అనే కాదు, మనం డైలీ చేసే పూజకు కూడా ఒత్తులు మాత్రం డైలీ ఫ్రెష్ ఒత్తులు. ఇప్పుడు మనం ఫ్రెష్ ఫ్లవర్స్ ఎట్లా పెడతాం కదా దేవుడికి, సో అలాగా ఫ్రెష్ ఒత్తులు కూడా కంపల్సరీ పెట్టాలి. ఒక గ్లాస్లో వాటరు, ఒక దగ్గర ఫ్రూట్స్, ఏదన్నా ఒక ఫ్రూట్, ఆ ఫ్రూట్కి ఒక 2 బొట్లు పెట్టేసి, గంధము కుంకుమతోటి 2 బొట్లు పెట్టేసి పెట్టినాక మనం ఏదైతే కోరుకుంటున్నామో కోరిక ఒకసారి దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా ఆ హనుమంతుడు నీ దగ్గరనే ఉన్నాడు అనుకొని, నీ పక్కకే కూర్చున్నాడు అనుకుంటూ దేవుడా నాకు ఇది కావాలి ప్లీజ్ అని అనేసి తర్వాత మనం హనుమాన్ చాలీసా సంకల్పం స్టార్ట్ చేయాలి. హనుమాన్ చాలీసా చదవాలి. దానికంటే ముందు మనము మీరు వినే ఉంటారు, మనము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అంటే 1-2 సార్లు అంటే కూడా హనుమంతుడు అక్కడ వచ్చి కూర్చుంటాడంట. మనం అన్ని జపం చేసే దాంట్లో అతను కూడా పాల్గొంటాడు అని మీరు విన్నారో లేదో తెలియదు, కానీ ఏదైతే చాలామంది చెప్తారనమాట. ఇది నిజమే అని అంటారు. సో ఏమంటారంటే, కొందరు ఏమన్నారంటే వీడియోస్లల్లో ఇది మీరు జై శ్రీరామ్ అని 11 టైమ్స్ అనండి అన్నారు, కొందరేమో 21 టైమ్స్ అన్నారు, కొందరు 51 అన్నారు, కొందరు 108 టైమ్స్ అన్నారు. నేను మాత్రం ఏం చేస్తానంటే నేను కౌంట్ చేయలేదండి ఎన్నిసార్లు అన్నాను. నేను ఫస్ట్ పూజా గదిలోకి వచ్చి కూర్చున్నానంటే నేను అవన్నీ పూలు అవన్నీ తీసేటప్పుడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ కూర్చుంటాను అనమాట. అవి ఎన్నిసార్లు అయినాయి అనేటివి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. నేను నా మనసు మట్టుకు అవి అనుకుంటూ చేస్తూ ఉంటాను అనమాట. హారతి ఇచ్చే వరకు జై శ్రీరామ్ అని అనుకుంటాను. నా మొక్కుకొని హారతి ఇచ్చే వరకు నేను జై శ్రీరామ్ అనుకుంటాను. ఒకసారి హారతి ఇచ్చేసామా, ఆ హారతి మామూలుగా ఎలా ఇస్తామో అలాగే హారతి ఇచ్చేసి ఇంకా తర్వాత మనం హనుమాన్ చాలీసా చదవాలి. మీ దగ్గర బుక్ ఉంటే ఓకే, లేదు ఫోన్స్ ఉంటాయి అందరి దగ్గర, తీయండి, గూగుల్ తీసి హనుమాన్ చాలీసా టైప్ చేస్తే చాలు మంచిగా వచ్చేస్తుంది. మీకు ఏ లాంగ్వేజ్లో కావాలో ఆ లాంగ్వేజ్ కూడా వస్తుంది. ఆ లాంగ్వేజ్లో ఓపెన్ చేసుకొని ఫస్ట్ దోహా అని 4 లైన్స్ ఉంటుందండి, ఆ 4 లైన్స్ చదవాలి. లాస్ట్కి 2 లైన్స్ ఉంటుంది దోహా అనే, ఆ 2 లైన్స్ కూడా చదవాలి. లాస్ట్ హనుమాన్ చాలీసాలు దాంట్లో లాస్ట్ నుంచి సెకండ్ లైన్లో తులసీదాస్ అని ఉంటుంది. ఆ తులసీదాస్ అని చదవద్దు, మనం ఆ పేరుకి బదులు మన పేరు ఏదైతే ఉంటుందో మన పేరుని చదవాలి. ఇప్పుడు మీరు ఒకవేళ మీరు వేరే వాళ్ళ కోసం చేస్తున్నారు అనుకో పూజ, లైక్ మీ పిల్లల కోసమే చేస్తున్నారు అనుకో, మా బాబు స్టడీస్లో మంచిగా రావాలి, వాడు క్లాస్లో ఫస్ట్ రావాలి, ఏదన్నా అనుకోవచ్చు మనము. అట్లా మీ పిల్లల కోసం చేసిన, మీ హస్బెండ్ కోసం మొక్కుకుంటున్నా, మీ ఇంకెవరి కోసం మొక్కుకుంటున్నా కానీ, మీ పేరెంట్స్ కోసం మొక్కుకుంటున్నా కానీ, ఇంకా మీకు ఏదన్నా ఏ దానికోసం మొక్కుకున్నా కానీ పూజ చేసేది మీరు కాబట్టి పేరు మట్టుకు మీదే పేరు చదవాలి. నేనైతే నాగలక్ష్మి అని నా పేరే చదివిస్తాను, మీరు కూడా మీ పేరే చదవాలి. ఇట్లా 11 టైమ్స్ చదవాలి. అండ్ ఇంకొక రూల్ ఏంటంటే, మనం ఒక్కసారి కూర్చొని పూజ స్టార్ట్ చేసినామంటే, ఏదైతే క్లాత్ వేసుకొని కూర్చొని స్టార్ట్ చేస్తాం కదా, ఆ క్లాత్ మీద నుంచి లేవకూడదు. అది రూల్. మనం పూజ అయిపోయే వరకు ఆ క్లాత్ మీద నుంచి ఏదేమైనా కానీ లేవద్దు అనమాట. ఆ నుంచి అట్లాగే కూర్చొని చదవాలి. 11 టైమ్స్ చదివిన తర్వాతనే లేవాలి. ఇది ఇంకొక రూల్ అనమాట, నేను చెప్పడం మర్చిపోయిన ఫస్ట్లో. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం హనుమాన్ చాలీసా చదవడం స్టార్ట్ చేసినాక మధ్యలో ఆపకూడదు. లైక్ మధ్యలో ఆగుదామా అట్లా ఉండొద్దు, కంటిన్యూగా చదవాలి. 1-2 సెకండ్స్ ఓకే, 1-2 సెకండ్స్ ఆగొచ్చు, కొంచెం ఊపిరి పీల్చుకోవచ్చు, రైట్. 1-2 సెకండ్స్ కంటే ఎక్కువ వద్దు, అంటే కంటిన్యూస్గా చదవాలి అని ఉంటుంది. కాకపోతే ఒకసారి స్టార్ట్ చేసినాక మొత్తం అయిపోతుంది కదా, అయిపోయినాక ఒక 1-2 మినిట్స్ కూర్చోండి, నో ప్రాబ్లం, రెస్ట్ తీసుకోండి, అట్లా తీసుకోవచ్చు. కానీ మధ్యలో మనం ఆపకూడదు అన్నమాట. ఈ దానికి ఉన్న రూల్ మట్టుకు. సో మధ్యలో ఆపొద్దు. 1-2 సెకండ్స్ ఓకే, మనం ఊపిరి పీల్చుకోవడానికి అలా కంటిన్యూస్ అవుతాం. అండ్ ఇంకొక రూల్ ఏంటంటే, ఆ రూల్ అని కాదు, ఇది యాక్చువల్గా బ్రహ్మముహూర్తంలో చేస్తామని అంటాం అనమాట. మార్నింగ్ అవర్స్లో, మార్నింగ్ 3:30 to 5:30 అని అంటారు మార్నింగ్ అవర్స్ మనకు బ్రహ్మముహూర్తము. సో ఆ మార్నింగ్ అవర్స్లోనే ఈ పూజ స్టార్ట్ చేయాలి. ఎండ్ ఆ మార్నింగ్ అవర్స్లోనే అవ్వాలనే రూల్ ఏం లేదండి. స్టార్టింగ్ మట్టుకు మీరు బ్రహ్మముహూర్తంలో స్టార్ట్ చేసి ఎండిగా మీరు 11 టైమ్స్ ఎంతసేపు అయితే అంతసేపు. చాలా టైం పడుతుందండి 11 టైమ్స్ అనేసరికి, ఎందుకంటే మనకు తెలిసిన విషయమే హనుమాన్ చాలీసా చాలా పెద్దగా ఉంటుంది కదా. సో ఆ దాన్ని 11 టైమ్స్ చదవడం అంటే టైం చాలానే పడుతుంది.
నాకు కూడా ఫస్ట్ డే వచ్చేసి 1 to 1.5 అవర్ పట్టిందండి, ఫ్రాంక్గా చెప్తున్నాను. ఇప్పుడు ఈరోజు అట్ ప్రెజెంట్ అయితే నేను ఇప్పుడు ఈ రోజుకి 7 డేస్ నాది. సో ఇప్పటికైతే అట్ ప్రెజెంట్ హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ ఇప్పుడు పడుతుందన్నమాట. ఎందుకంటే డైలీ చదువుకుంటూ వస్తున్నాను కదా, సో అది ఆ వర్డ్స్ అనేవి గుర్తుండిపోతున్నాయి, వాటంతట అవే వచ్చేస్తున్నాయి అనమాట మన బ్రెయిన్ నుంచి. సో హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ ఇప్పుడు పడుతుంది అట్ ప్రెజెంట్ అయితే. సో అట్లా మనం స్టార్ట్ చేసి చదివేస్తాం కదా, చదివేసినాక ఒకసారి మొక్కుకున్నాక అయిపోతుంది పూజ, అంతే. ఇది గ్రాండ్గా అలా చేయాల్సిన అవసరం లేదు. ఒత్తులు మార్చుకుంటూ ఉండాలి డైలీ. ఫ్లవర్స్ కూడా మార్చుతాం కదా, నైవేద్యం డైలీ ఒక ఫ్రూట్ పెట్టండి. మీకు సరే మీకు ఏమంటారు, మీకు అంత హెల్తీగా లేకపోతే ఫ్రూటే పెట్టేసేయండి, నో ప్రాబ్లం. నేను కూడా ఫ్రూట్సే పెడుతున్నారు, మీరు చూస్తున్నారు. లాస్ట్ డే మట్టుకు పరమాన్నం చేసి పెడదాం అనుకుంటున్నాను. వీలైతే వీడియో తీసి కూడా పెడతాను ఆ రోజు ఎలా చేయాలనేది. చాలా ఈజీగా ఉంటుందండి, పరమాన్నం కూడా చాలా ఈజీ ఉంటుంది. నాకు కుదిరితే వీడియో తీసి పెడతాను. అండ్ ఇంకేమైనా మర్చిపోయానా, రైట్. మనం ఈ పూజలో నేను చెప్పాను కదా ఒకసారి కూర్చున్నాక లేవద్దని. సో అందుకనే మనము ఇది నా పర్సనల్గా చెప్తున్నాను, అన్నీ దగ్గర పెట్టుకోవడం బెస్ట్ అనమాట. ఎందుకు అని అంటే మళ్ళీ మళ్ళీ లేవద్దు, మనం ఒకసారి కూర్చున్నాక లేవద్దు అని చెప్పాను కదా. ఇప్పుడు మనకు మీరు పూజ రూమ్లో చేస్తున్నారు అనుకోండి, అగరబత్తి, కర్పూరం, కుంకుమ, పసుపు, ఒత్తులు ఇవైతే మనకు ఆడనే ఉంటాయి, టెన్షన్ ఏమి ఉండదు. ఒకవేళ మీరు సపరేట్గా కూర్చోబెట్టారనుకోండి, అప్పుడు కూడా ఇవి ఏం చేయండి, ఈ 4 వస్తువులు ఈ ఫోర్ ఐటమ్స్ మీరు అక్కడే పెట్టుకోండి. ఒక సెట్ వచ్చేసి అగరబత్తులది, ఒత్తులది, కర్పూర బిళ్ళలు, ఇంకా కుంకుమ, పసుపు, ఇవి 4 ఐటమ్స్ వచ్చేసి అక్కడే పెట్టుకోండి. ఇవి కాకుండా మీరు ఇప్పుడు మార్నింగ్ లేస్తాం కదా, మనకు అరే టైం అయిపోతుందేమో అనే టెన్షన్ చాలా ఉంటుందండి. అయ్యయ్యో టైం అయిపోతుంది, లేట్ అవుతుంది అనే టెన్షన్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే టెన్షన్లో ఏదైనా ఒక వస్తువు మర్చిపోతాం అనమాట మనం. అలా కాకుండానే ముందే పెట్టుకుంటే మనకు ఆ టెన్షన్ ఉండదు. ఇప్పుడు మీరు డైలీ లేసాక స్నానం చేశాక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. అరే నేను ఒత్తులు తీసుకోలేదు, అరే అది తీసుకోలేదు అదంతా ఏముండదు. జస్ట్ మనం స్నానం చేసామా, ఇక అవన్నీ ఒక దగ్గర ఉన్నాయనుకో, ఓన్లీ ఫ్లవర్స్, మీరు ఏ నైవేద్యం పెట్టాలనుకుంటున్నారో అది, ఇంకా ఏంటిదంటే వాటర్, ఈ 3 ఐటమ్స్ తీసుకుంటే అయిపోతుంది, సరిపోతుంది అంతే. ఫ్లవర్స్, వాటర్, ఇంకా నైవేద్యంకి మీరు ఏ ఫ్రూట్ అన్నా ఏది పెట్టాలనుకుంటే అది, ఈ 3 ఐటమ్స్ తీసుకొని కూర్చున్నారంటే అయిపోతుంది. అదే మీరు అలా కాకుండా అవి తీసుకోలేరంటే కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది అనమాట, టెన్షన్ అవుతుంది. ఫస్ట్ కన్ఫ్యూజన్ కంటే ముందు టెన్షన్ అయిపోతుంది మనకు. ఫస్ట్ డే నాకు కూడా చాలా టెన్షన్ అయ్యింది. అండ్ ఇంకొకటి నాకు పర్సనల్గా అయింది ఏంటంటే, ఫస్ట్ డే నేను చదివినప్పుడు నాకు డౌట్ వచ్చింది, 11 టైమ్స్ చదివానా లేదా, నేను కరెక్ట్ కౌంట్ చేసుకున్నానా లేదా అని చాలా డౌట్ ఉండే నాకైతే. చేసినానా లేదా, అది చేసిన అనేది ఒకటి నాకు తెలుసు, కానీ అదొక డౌట్ ఉంటుంది కదా, అరే నిజంగా చేసినానా లేదా, ఏదైనా ఒకటి మిస్ అయినానా ఏంది అనేది చాలా టెన్షన్ ఉండే అనమాట. మళ్ళీ ఇది ఎలా ఉంటుందంటే 11 టైమ్సే చదవాలి, 12 టైమ్స్ 12 టైమ్స్ చదివితే అది వికృతంగా అవుతుంది అనేది నేను విన్నాను అనమాట. సో 11 టైమ్సే చదవాలి. ఫస్ట్ డే చాలా టెన్షన్ అయింది అనమాట. యాక్చువల్గా నేను 11 టైమ్సే చదివాను, కానీ నా మనసులో అదొకటి ఉంటుంది కదా, కాన్సైన్స్ అని సంథింగ్, అది లేదు నువ్వు 12 టైమ్స్ చదివినావు, లేదు నువ్వు 10 టైమ్స్ చదివినావు అని నా బ్రెయిన్లో అదొకటి. సో అలా కాకుండా ఇక నెక్స్ట్ డే నుంచి నేను ఏం చేశానంటే, నా దగ్గర ఆర్థికపురం బిళ్ళది డబ్బా ఉండే, మీరు కూడా వీడియోస్లో చూసి ఉండొచ్చు. ఇక నెక్స్ట్ టైం చదివినప్పుడల్లా ఒకసారి అయిపోగానే ఒకసారి చదవడం కాగానే అందులో నుంచి ఒకటి ఆర్థికపురం బిళ్ళ తీసుకొని వేరే పక్కకు పెట్టేసుకున్నాను అనమాట. అట్లా చదివినప్పుడల్లా ఒకటి తీసి పక్కకు పెట్టాను. సో ఇదైతే క్లారిటీ అనమాట. ఇక చదివినానులే అనేది. అది ఫస్ట్ టైం కూడా చదివాను, కానీ అదొకటి ఉంటుంది కదా బ్రెయిన్ అనేది. ఇక అట్లా చదివినానో లేదో చాలా టెన్షన్ పడ్డాను అనమాట. సో అట్లా మీకు కూడా కావద్దని అనుకుంటే ఇట్లాంటివి ఏదైనా పాటించండి. మీ దగ్గర జపమాల ఉంటే ఓకే, జపమాల. కానీ నాకేమనిపించిందంటే జపమాలతోటి ఇప్పుడు మనం హనుమాన్ చాలీసా చాలా పెద్దగా ఉంటుంది కదా, మనం జపమాల తీసుకొని పట్టుకుంటాము, చదువుతాము. బై మిస్టేక్ మధ్యలో నాలాంటి వాళ్ళు ఉంటే, అక్కడిక్కడ అయ్యేటోళ్ళు ఉంటే, ఒకటి విడిచిపోయినా ఇంకోటి ఎక్స్ట్రా పట్టుకున్నా
ఆ టెన్షన్ ఉంటుంది కదా. నాకైతే నేను అట్లా చేయకపోయినా గానీ నేను అట్లా చేసినానేమో అనే డౌట్ వస్తది. లైక్ ఫస్ట్ డే నాకు ఎట్లయితే నేను చదివినానో లేదో 10 టైమ్స్ చదివినా 12 టైమ్స్ చదివినా ఎట్లా డౌట్ వచ్చిందో అట్లా డౌట్ వస్తదని నేనైతే ఇది అయితే బెస్ట్‌గా మనకు కళ్ళకి మంచిగా కనబడుతది. క్లియర్ కట్ ఉంటదన్నట్టు. ఇట్లా ఇది ప్లాన్ ఏసి ఇట్లా చేసుకున్నాను. సో, అప్పటినుంచి అట్లాంటి డౌట్‌లు ఏం పిచ్చి డౌట్‌లు ఏం రాలేవు. నీట్‌గా మంచిగా అయిపోతుంది. సో, అలా ఇంకేమన్నా అంటే ఇంకేమన్నా డౌట్స్ అంటే ఇంకేం లే రైట్ లాస్ట్ డే 11th డే రోజు మీరు హనుమాన్ చాలీసా 11th డే రోజు అనమాట. 10 డేస్ సేమ్ ఇదే ప్రొసీజర్ అండి. 10 డేస్ ఇదే ఉంటుంది. 11th డే మట్టుకు సేమ్ పూజ చేసేసాము, నైవేద్యం పెట్టేసాము. ఆ రోజు కూడా పూట పెట్టినా నో ప్రాబ్లం అండి. సపరేట్గా నేను అన్నాను కదా ఇప్పుడు పరమాన్నం చేసి పెడదాం అనుకోండి, అలా చేసి పెట్టాలని ఏం లేదు. మీరు ఆ రోజు కూడా ఫ్రూటే పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఆ రోజు సరే రైట్. అయితే నైవేద్యం పెట్టేశాక హారతి ఇచ్చేసి మంచిగా ప్రశాంతంగా 11 టైమ్స్ హనుమాన్ చాలీసా చదివేసినాక బజరంగ్ బాన్ అని ఉంటుందన్నమాట. బజరంగ్ బాన్ ఒక్కసారి చదవాలి. మీకు ఐడియా ఉందో లేదో, ఈ హనుమాన్ చాలీసా కంటే ఎన్నో రెట్లు పవర్ఫుల్ అంట బజరంగ్ బాన్. సో ఇది 11 టైమ్స్ చదివేశాక ఇది మళ్ళీ మన పేరు తీసుకొని చదివిన తర్వాత ఒక్కసారి మట్టుకు బజరంగ్ బాన్ చదవాలి. చదివి మొక్కేసుకొని, దేవుడా నువ్వు ఎలా ఇప్పుడు ఏం చేస్తావు నాకైతే తెలియదు, నేనైతే నీకు పూజ చేసేసిన, నువ్వుగా నేను కోరుకున్న కోరిక తీర్చాలి అంతే, ఇక నీకు వేరే ఆప్షన్ లేదు అని అనుకొని మంచిగా మొక్కుకొని అంతే చదివేసుకుంటామంటే అయిపోతుంది. అండ్ ఇది నేను యూట్యూబ్లో సెర్చ్ చేసేటప్పుడు చాలా యూట్యూబర్స్ అన్నారు అనమాట, ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది పూజ, అందరు అనుకుంటారు ఇంతే కదా 11 డేసే కదా ఏముంది చేసేయచ్చు అని అనుకుంటారు. కానీ చేసినాక 10 మెంబర్స్ స్టార్ట్ చేస్తే అందులో ఎక్కడ 2 or 3 మెంబర్సే కంప్లీట్ చేయగలుగుతారు. మిగతా 7 to 8 మెంబర్స్ కంప్లీట్ చేయలేరు. వారికి ఏదో ఒక అడ్డంకులు వస్తాయంట. ఐ డోంట్ నో, నాకైతే ఇప్పటివరకు రాలేదు. అది దేవుని దయ వల్ల, హనుమాన్జీ దయ వల్ల అయితే రాలేదు. ఇక ముందు కూడా రావద్దు. ఇంకా జస్ట్ 4 డేసే ఉన్నాయి కాబట్టి రావద్దని అనుకుంటున్నాను. ఏదో ఒక అడ్డంకి వస్తుందంట. లైక్ మార్నింగ్ లేవలేకపోతారంట వాళ్ళు, ఒకవేళ అస్సలు లేవలేకపోతారంట. ఒకవేళ బై మిస్టేక్ ఇక వాళ్ళు కష్టపడి లేచినా కానీ పూజ చేస్తుంటే ఏదో ఒక ఆటంకం అవుతుందంట. అంటే అవి సంకేతాలంట. హనుమాన్జీ వాళ్ళకు ఎలాగైనా ఆపాలి పూజ చేయకుండా అని సంకేతం ఇచ్చేటట్టు వాళ్ళకు అట్లా నెగటివ్గా వస్తుంటుందంట. నాకైతే ఇప్పటివరకు రాలేదు. సో చూసుకోండి, మీకు కూడా రావద్దని అనుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో చూసి ఎవరైనా ఈ పూజ చేయాలనుకుంటే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయండి. అండ్ ఈ మాట విన్నప్పుడు నేను కొంచెం అరే ఇట్లా అవుతుందా అని అనుకున్నాను. అండ్ నాకు బాగా తెలిసిన వాళ్ళు ఏమన్నారంటే చూసుకో మరి అవసరమా అని అన్నారు. కానీ నేను అప్పుడు ఒకటే అన్నాను, లేదు నేను కంపల్సరీ చేస్తాను ఈ పూజ. ఒకవేళ సక్సెస్ కాలేదనుకో మళ్ళీ ఈ విషయం నేను చెప్పనలేదు చూసినరా, ఈ పూజ మనము ఓన్లీ మంగళవారమే స్టార్ట్ చేయాలి, ఓన్లీ ట్యూస్డే రోజే స్టార్ట్ చేయాలి. ఈ విషయమే చెప్పలేదు చూసారా నేను. అలా ఉంటుందన్నమాట వాళ్ళతోటి. ఓకే, ఇది పూజ అనేది ప్రతి మంగళవారం ఏ మంగళవారం అన్నా స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు కొందరు లేడీస్కి పీరియడ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కొందరు అడిగితే మీరు పీరియడ్స్ అయినాక స్టార్ట్ చేసేయండి. ఎన్ని రోజులు ఉంటాయి మనకి పీరియడ్, ఇది జస్ట్ 11 డేసే కదా, పీరియడ్స్ 5 డేస్ ఉంటుంది మహా అంటే 6-7 డేస్ అనుకోండి. వదిలేసి మిగతా అన్ని డేస్ ఉంటాయి కదా, 20 డేస్ ఉంటాయి కదా, ఆ 20 డేస్లో 11 డేస్ చేసుకోండి పీరియడ్స్ అయినాకని. కానీ పీరియడ్స్ వచ్చాయని మధ్యలో ఆపకూడదు పూజ. ఒకరోజు స్టార్ట్ చేసామంటే మళ్ళీ నీకు ఏదన్నా ఆటంకం కలిగి ఒకవేళ నీకు ఆగిందనుకో, నువ్వు మళ్ళీ మంగళవారం కోసం వెయిట్ చేసి మళ్ళీ మంగళవారమే పూజ స్టార్ట్ చేయాలి. నేను పర్సనల్గా అనుకున్నది ఏంటంటే, ఒకవేళ నాకు ఆ దేవుడు అట్లా ఆటంకాలు కలిగించుంటే కూడా మళ్ళీ ట్రై చేస్తాను. ఎట్లా అన్నా ట్రై చేసి ఎట్లా అన్నా కానీ ఇది 11 టైమ్స్ కంపల్సరీ చెయ్యాలి అని పట్టుబట్టిన. అందుకే నేను మా దేవుడు కూడా ఆటంకం కలిగియొద్దు కూడా దేవుడా ప్లీజ్, నో వద్దు, ఇంకా 4 డేసే ఉన్నాయి కదా, వద్దు, నువ్వు అనుకుంటే చేస్తావు మళ్ళా వద్దులే. సో అట్లా అయిందనమాట. అవి విన్నాను. ప్లీజ్ అబ్బా, ఇది మంగళవారం అనేది నేను మర్చిపోయినాను. ఇది మంగళవారమే స్టార్ట్ చేయాలి. కొందరు శనివారం కూడా స్టార్ట్ చేయొచ్చు అన్నారు. కానీ చాలామంది ఏమన్నారంటే శనివారం కాదు, ఓన్లీ మంగళవారమే స్టార్ట్ చేయాలి, శనివారం చేయొద్దు అని అన్నారు. అంటే 2 types ఆఫ్ కన్వర్జేషన్స్ విన్నాను నేను.
కొందరు మంగళవారమే చేయాలని అన్నారు, కొందరేమో మంగళవారం శనివారం కూడా చేయొచ్చు అన్నారు. నేను ఎందుకు రిస్క్ తీసుకోవడం అని అనుకొని మంగళవారమే స్టార్ట్ చేశాను అనమాట. అట్లా స్టార్ట్ చేశాను. ఇంకా ఏమన్నా మనం పూజ చేసినాక ఇప్పుడు డే అంతా కూడా కొంచెం చెడు మాటలు మాట్లాడకుండా కొంచెం ఆ దేవుని మీద ఉండి భక్తితోటి ఉండడం బెస్ట్. మనం ఎక్కువ శాతం ఏంటంటే బయటికి వెళ్ళకుండా ఉండేటట్టు చూసుకోండి. ఇక ఇప్పుడు నా మీదకి రాకండి ప్లీజ్. అంటే కొందరు ఇప్పుడు ఎట్లా అంటే మేము వర్కింగ్ లేడీస్, మేము వర్క్ చేస్తుంటాము, మాకు ఇంట్లో కూర్చుంటే కాదు కదా అని అనుకుంటే అట్లాంటప్పుడు వెళ్ళండి ప్లీజ్, నో ప్రాబ్లం. కానీ బయట ఫుడ్ అవాయిడ్ చేయండి అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎలా చేస్తారో ఆ ప్రాసెస్ మనకు తెలియదు కదా. సో అందుకనే బయట ఫుడ్ ఈ 11 days అవాయిడ్ చేసి కొంచెము ఇంటికి రాగానే కూడా కొంచెం క్లీనప్ ఫ్రెష్ అప్ అయిపోండి అప్పుడే. అట్లా అవి కొంచెం అక్కడ సైడ్ పూజ రూమ్లో కూర్చోబెట్టుంటే దేవుణ్ణి పూజ రూమ్ సైడ్ వెళ్ళకుండా ఉండేటట్టు చూసుకోండి అంతే. నెక్స్ట్ డే మనం తలస్నానం. ఓకే, సో ఇవి మనకు పూజకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఐ థింక్ అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా మర్చిపోయి ఉంటే కూడా మీరు నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను, కంపల్సరీగా రిప్లై ఇస్తాను. సో ఈ పూజ అందరు చేయడానికి ట్రై చేయండి. ఇంకా అంతే. సరే, థ్యాంక్ యూ అండి. జై హనుమాన్, జై శ్రీరామ్.